వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. మేడంతో మనం ఎందుకున్నామంటే, చాలా మందిలో చూస్తూ ఉన్నాం కదండీ. యాక్చువల్లీ డయాబెటీస్ వల్ల కొంతమందిలో అంటే కాళ్ళ తిమ్మిర్లు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఈ మధ్య కాలంలో డయాబెటీస్ లేకున్నా కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాం. ఈ ప్రాబ్లమ్ నరాల బలహీనత ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎలాంటి రెమెడీ పాటిస్తే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో చాలా మందిలో డయాబెటీస్ లేకున్నా కూడా కాళ్ళ తిమ్మిర్లు పట్టడం, మెడలు పట్టేయడం ఇలా జరుగుతూ ఉంది కదా! నరాల బలహీనత ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌కి ఈరోజు మన ప్రేక్షకులకు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తా ఉందంటారు? నేనొకటే అంటానండి. డయాబెటిస్ వాళ్ళు ఒక్కటే కాదు నరాల బలహీనతతో. మనము కొంతమంది సర్వైకల్ స్పాండైటిస్ అంటారు. మెడ దగ్గర నొప్పి రావడం గానీ, మెడ దగ్గర వెన్నుముక దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆ సరౌండింగ్ పార్ట్స్ ఆఫ్ నరాల్లో కంప్రెషన్ అంటే ఒకదాని మీద ఒక నరం పడడం వల్ల రక్త ప్రసరణ అవ్వకపోవడం వల్ల కూడా తిమ్మిరి రావడము, నొప్పి రావడం, జుమ్మని లాగినట్టు అనిపించడం, గిచ్చితే ఎలా అనిపిస్తదో అలా అనిపించడం జరుగుతుంటది. సో, నరాల బలహీనత అంటే ఒకటే టైప్ ఆఫ్ అని చెప్పకూడదు. మనకి మెడ దగ్గరకి ఇక్కడ ఏమైనా సమస్య ఉందనుకోండి, చెయ్యంతా తిమ్మిరి రావడం, చెయ్యి బురువెత్తడము, గిచ్చినట్టు అనిపించడం ఇవన్నీ జరిగేదాన్ని బట్టి మనకి ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉంటే వాళ్ళకి సర్వైకల్ నెక్‌లో ఏదైనా సమస్య ఉందని చూయించుకుంటే చాలా మంచిది. మనం కూర్చున్న వెంటనే 2 సెకండ్‌లో లెగిసిన వెంటనే తిమ్మిరి రావడం, ఒళ్ళు బరువెక్కిపోవడం ఉంటే అలాంటి వాళ్ళు ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ స్టార్టింగ్‌లో ఉందని గమనించొచ్చు. మనం నార్మల్ పర్సన్స్ అయినా కూర్చున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లెగిస్తే ఆటోమేటిక్‌గా ఆ తిమ్మిరి పడతది. అది ఇట్స్ వెరీ నార్మల్. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ఒకే ప్లేస్‌లో కూర్చున్నాం కదా! మూవ్‌మెంట్ లేకుండా. అలా సడెన్‌గా లెగిస్తే తిమ్మిరి పడతది. ఆ తిమ్మిరికి నార్మల్‌గా వస్తదది. చాలా సేపు కూర్చున్నారు కాబట్టి. దానికి దీనికి ఎలాంటి సమస్యలు లేవు. సో, కూర్చొని సెకండ్ తర్వాత ఇమ్మీడియేట్‌గా లెగిసినప్పుడు తిమ్మిరొస్తే స్పెషల్లీ డయాబెటిస్ ఉంటే మాత్రం డయాబెటిస్ లేకపోయినా కూడా ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. అండ్ ఇంకోటేంటంటే మనం కొంతమందికి తాగుడు అలవాటు ఎక్కువుంటది. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువలో ఉంటది. అలాంటి వాళ్ళకేంటంటే ఏదైనా మనం గ్లాస్ పట్టినా కూడా షేక్ అవుతూ ఉంటది. అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉంది. సో, డిపెండ్స్ అపాన్ కండిషన్స్‌ని బట్టి మనకి నరాల బలహీనత ఉంటది. నేను ప్రీవియస్ వీడియోస్‌లో చాలా చెప్పాను. మంచిగా ఒక ఫుడ్ విషయంకొస్తే మనము ఆకుకూరలు బాగా తీసుకోవాలి. పాలకూర గాని, పాలకూర ఐరన్ ఎక్కువుంటది. విటమిన్ బి12 ఎక్కువుంటది. అండ్ మనం తోటకూర తీసుకోండి. అన్ని ఎనీ లీఫీ వెజిటబుల్ ఎంత ఆకుకూరలు తింటా ఉంటే అన్ని విటమిన్స్ అనేవి మన బాడీలోకి చేరుతాయి. ఎప్పుడైతే చేరడం స్టార్ట్ అవుతాయి ఈ నరాల బలహీనత గానీ, వీక్‌నెస్‌లు గానీ ఇవన్నీ పోతాయి మనకి. ఈవెన్ కంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. నేను అందులో బెస్టెస్ట్ లీఫీ వెజిటబుల్ అంటే అన్నిటికంటే సంపూర్ణంగా ఉండే విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ ఎందులో ఎక్కువుంటాయంటే మునగాకంట నేను. మునగాకుని తెచ్చుకొని, పౌడర్ చేసేసుకొని, మనం ఏదైనా కూర చేస్తున్నప్పుడు ఉప్పు, కారం, పసుపేయడం అలవాటే గదా! దాంతో పాటు ఒక స్పూన్ మునగాకేసేసేయండి. మీరు స్పెషల్లీ మునగాకు పచ్చిది తెప్పించుకొని, మనకు మనమే ఎండబెట్టుకోండి. బయట కొనకండి. బయట ఏవేవో మిక్స్ చేస్తున్నారు. నేను కూడా చాలా చూసాను పేషెంట్స్‌కి నేను తెప్పించి ప్రిపేర్ చేసిస్తే నేను క్లీన్‌గా నేను చూస్తే అబ్జర్వ్ చేస్తే అది మునగాకులాగే లేదు. అందుకని నేనే తెప్పించేసి ఎండబెట్టి పౌడర్ చేయించడం స్టార్ట్ చేశా కొన్ని రోజులు. నేనేమో ఇప్పుడేమంటున్నా అంటే పేషెంట్స్ మీరు తెచ్చుకోండి. ఎందుకంటే మనం ఎటన్నా వెళ్ళినప్పుడు దొరుకుతది మనకు ఆకుకూర. ఫ్యాన్ కింద మంచిగా ఎండబెట్టండి. లేదంటే పొద్దున్నే ఎండకి ఎండబెట్టండి. మంచిగా ఫ్రెష్‌గా ఉంటది. దాన్ని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ చేస్తున్నప్పుడు కొద్దిగా జీలకర్ర ఉంటది కదా! డైరెక్ట్ అది తీసుకుంటే చేదుగా ఉంటేస్తది. మన కూర కొద్దిగా చేదు మారితే పిల్లలు తినలేరు. అందులో కొద్దిగా జీలకర్ర పౌడర్ కలపండి. అస్సలు చేదు అనిపించదు. అప్పుడు మంచి న్యూట్రిషన్. మనం కూర ఎందుకు పెడతాం? పిల్లలు బాగా కూర తినండి, కూర తినండి. ఆ కూరల్లో ఇంకొద్దిగా న్యూట్రిషన్ ప్రాపర్‌గా ఉందనుకో ఈ బలహీనతే రాదు మనకి. సో, మునగాకేసేసుకొని ఉప్పు, కారం, పసుపుతో పాటు ఇది కూడా ఏసుకొని వండుకొని తినండి. చాలా మంచిదండి. ఇప్పుడు చపాతీ చేస్తున్నాం కదా మనం. మునగాకులో ఎంత న్యూట్రిషన్ ఉంటదో, మునక్కాయ ముక్కల్లో కూడా అంత న్యూట్రిషన్ ఉంటది. ఆ మునక్కాయ లోపల గుజ్జుని చూడండి. ఆ గుజ్జులో విటమిన్ బి12 గాని, కాల్షియం, జింక్, మెగ్నీషియం, పొటాషియం మోర్ కంటెంట్ ఉంటాయండి. మనం కాల్షియం అంటే ఒక గ్లాస్ మిల్క్ తీసుకుంటే మోర్ కాల్షియం వచ్చిందని ఫీల్ అవుతాం కదా! ఒక 4 మునక్కాయ ముక్కల్ని మనం దంచి నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగడం వల్ల 2, 3 గ్లాసులు మిల్క్ తాగినంత 2, 3 గ్లాసుల్లో ఉన్నంత కాల్షియం వస్తది 4 పీసెస్ ఆఫ్ మునక్కాయలో. ఓకే. నేనేమంటాను మునక్కాయని అలా పిల్లలు ఇస్తే కూడా తాగరు ఆ స్మెల్‌కి. మునక్కాయని ఉడకబెట్టండి. ఆ పల్ప్ అంతా తీయండి. ఆ పల్ప్‌ని చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ చేసేసేయండి మంచిగా. చపాతీ తింటున్నారు పిల్లలు. మునక్కాయ లోపల ఉన్న గుజ్జులో మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. అది కూడా ఏసుకొని చపాతీ తింటారు. సో, నరాల బలహీనత ఉన్నప్పుడు స్పెషల్లీ ఇలాగ మనం ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల చాలా మంచి బలమండి. మనము ఒకరోజు తింటేనే ఇమ్మీడియేట్‌గా బలం రాదు. అలా క్రమేపీ మనం ఒక వారం, 2 వారాలు తింటుంటే శరీరంలోగా శక్తిలో గానీ, నరాల బలహీనతతో గానీ, వీక్‌నెస్‌లు ఉండకుండా ఎనర్జిటిక్‌గా ఉంటది బాడీ. మీరు స్కిన్ చూడండి, హెయిర్ చూడండి, బాడీ చూడండి. మీరు తీసుకుంటున్నది సమస్య ఏంటి నరాల బలహీనత. కానీ సంపూర్ణంగా ప్రతి అవయవంలో కూడా ప్రతి అవయవానికి ఒక మంచి న్యూట్రిషన్ వెళ్తుందంటే అది కూడా ఆడుతూ, పాడుతూ హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిదండి. అండ్ మనం స్పెషల్లీ నేను పిస్తా చెప్తూ ఉంటాను.
సో దీంతో పాటు మనం పిస్తా ఒక 4-5 పిస్తాలు తినండి, పంకిన్ సీడ్స్ తినండి, వాటర్మెలన్ సీడ్స్ తినండి, అంటే పుచ్చకాయ విత్తనాలు, తెలుగులో చెప్తున్నాను, పుచ్చకాయ విత్తనాలు తినండి. సో ఇలాంటివి మనం మంచిగా తినడం వల్ల, అవిసె విత్తనాలు తినండి, మంచి న్యూట్రిషన్. వీటిని నానబెట్టుకొని తింటారా లేదంటే డైరెక్ట్ తింటారా అది మీ ఇష్టం. సో మ్యాక్సిమం మునగాకు కానీ, మునక్కాయ ముక్కల్లో గుజ్జు కానీ, చపాతీ రూపంలో కానీ లేదంటే సూప్ రూపంలో కానీ తీసుకోండి. పిస్తా మంచిగా గుప్పెడు పిస్తా 4-5 పిస్తా తీసుకోండి. పిస్తా అంటే పిస్తా విత్తనాలు, మళ్ళీ తెలుగులో ఏంటి మేడం చెప్పట్లేదు అంటారు, పిస్తా అని చాలామందికి తెలుసు. పుచ్చకాయ విత్తనాలు దొరుకుతాయి మనకి. సో ఇలాంటివి తెప్పించుకొని, అవిసె విత్తనాలు దొరుకుతాయి, మంచిగా తెప్పించుకొని తినండి. ఎంత న్యూట్రిషియస్గా తింటే అండి అంత హెల్తీగా ఉంటాం మనం. అండ్ ఈవెన్ మనం తిన్న తర్వాత బాడీలో చేంజెస్ కానీ, ఈవెన్ దో మనకి ఏదైనా పెద్ద డిసీజ్ రావడానికి బాడీ రెడీగా ఉన్నప్పుడు కూడా ఆ డిసీజ్ని రాకుండా కూడా కాపాడే ఒక సహజమైన గుణాన్ని కలిగి ఉండేదే మునగాకు, మునక్కాయ లోపల గుజ్జు. అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ మునక్కాయ మనకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, సర్వైకల్ స్పాండిలైటిస్, సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్స్, ఇలాంటి ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఉన్నా, తిమ్మిర్లు పడుతున్నా, ఎనీథింగ్ ఇలాంటివి ఏదన్నా ఉండడానికి మెయిన్ కారణం డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, విటమిన్ B12 కానీ, రక్తహీనత ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఇందులో అన్నిట్లో మనం సమంగా కలిసేది ఈ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్. సో రెగ్యులర్గా ఫుడ్ తీసుకోండి అండ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, యోగా చేసుకోండి, కొద్దిగా ప్రాణాయామం చేయండి, స్ట్రెస్లెస్గా ఉండండి. ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ లేకుండా ఏ పని లేదు, మీ పని లేదు, నా పని లేదు. సో స్పెషల్లీ నేను ఏమంటే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. వాటర్ బాగా తాగండి, టైంకి పడుకోండి, ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మేడం, డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళకి అరికాల మంటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అసలు ఈ ప్రాబ్లం వాళ్ళకి రావడానికి గల కారణం ఏంటి? బలహీనత అండి, ఒకటే అంట నేను. షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి, హై అయిపోవడం, లో అయిపోవడం. ఓ రోజు వెళ్ళి ఏదో తినేస్తారు, టెంప్టేషన్ అయిపోయి ఆ రోజు హై అయిపోతుంది, ఇంకో రోజు డైట్ ప్రాపర్గా వెళ్ళిపోయి లో అయిపోతుంది. అంటే కాన్స్టెంట్గా మెయింటైన్, షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తారో డయాబెటిక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఇలాంటి స్పెషల్లీ ఇలాంటి అరికాలలో మంటలు కానీ, డయాబెటీస్ పెరిగిపోతే కళ్ళు బ్లర్గా అయిపోవడం కానీ, ఇలాంటి సమస్య కూడా మునక్కాయ ముక్కని చాలా, మునక్కాయని మనం రెగ్యులర్గా ఈ మోతాదులో తీసుకుంటుండడం వల్ల చాలా మంచిది. ఇంకా అరికాళ్ళలో మంటలు అంటున్నారు కాబట్టి వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే 10 నిమిషాల తర్వాత కాళ్ళు తీయండి, నిద్ర పడుతుంది. అరికాళ్ళలో మంటలు కానీ, తిమ్మిర్లు కానీ అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి మనకి. ఓకే మేడం, ఈరోజు నరాల బలింతకి అయితే ది బెస్ట్ రెమెడీ చెప్పారు. మన ప్రేక్షకులు కూడా దాన్ని పాటిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి.